హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రికమెండేషన్స్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005 ఎస్సిఎఫ్ 2011 ఆన్ సైన్స్ కరికులం అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాము ఇన్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్. ఓకే, పెడగాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో 6th యూనిట్ నుంచి స్టార్ట్ చేశాము. అందులో ఇది 6.4. సో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మీకు సిలబస్ వీడియోతో పాటుగా ఈ 6th యూనిట్ స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు రివైజ్డ్ బిఎడ్ సిలబస్ కూడా మనకి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి, వీడియోస్ అనేటివి. సో ఎక్కడికి వెళ్ళకుండా ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఇన్ఫర్మేషనల్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాము. సో రీసెంట్గా మనకి సీటెట్ కూడా అయింది January 21st. సో దానికి సంబంధించి మళ్ళీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, చాలా వరకు మీకు యూస్ అవుతుంది. కమింగ్ టు ద క్లాస్, రికమెండేషన్స్ ఆఫ్ ఎన్సిఎఫ్స్ ఆన్ సైన్స్ కరికులం. సో సైన్స్ కరికులం మీద ఈ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క రికమెండేషన్స్ ఏంటి అనేది చూస్తున్నాం. ఓకే, the NCF of 1975 recommended 10+2 system of school education with general education of 10 years. So 1975లో వచ్చిన NCF ఏదైతే ఉందో అదేం రికమెండ్ చేసింది మనకి 10 years స్కూల్ ఎడ్యుకేషన్తో పాటుగా 2 years ఇంటర్ అనమాట. సో 10+2. ఓకే, the NCF of 1975 also recommends that general science should be a core compulsory subject up to class 10th. సో క్లాస్ 10th వరకు అయితే సైన్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ లాగా ఉంచాలి అనేసి కూడా ఎన్సిఎఫ్ 1975 రికమెండ్ చేసింది. మీరు చూసుకున్నట్టయితే స్కూలింగ్ మాత్రం మనకి కంపల్సరీ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది 10th వరకు. ఆ తర్వాత మ్యాథ్సా సైన్స్ స్ట్రీమా అది మీ ఇష్టం. ద ఫ్రేమ్వర్క్ సజెస్ట్ యాక్టివిటీ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అప్ టు క్లాస్ 10th. సో ఎన్సిఎఫ్ 1975లో ఈ క్లాస్ 10th వరకు ఉన్న సైన్స్లో ఎలాంటి ఫ్రేమ్వర్క్ అనేది సజెస్ట్ చేసింది? యాక్టివిటీ బేస్డ్, అంటే చేస్తూ నేర్చుకోవడం. ఓకే, ద 1988 నేషనల్ కరికులం ఫర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, దాన్నే NCESC అంటాము. ఏ ఫ్రేమ్వర్క్ రికమెండ్స్ లెర్నర్ సెంటర్డ్ సైన్స్ కరికులం. సో 1988లో వచ్చిన నేషనల్ కరికులం ఫర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో లెర్నర్ సెంటర్డ్ సైన్స్ కరికులంని రికమెండ్ చేశారు. ఓకే, ఇట్ ఆల్సో రికమెండ్స్ దట్ జనరల్ సైన్స్ షుడ్ బి ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అప్ టు క్లాస్ 10th. ఇదైతే మనకు అందరికీ తెలుసు, ఈ ఎన్సిఎఫ్ 1975లో కూడా ఉంది. ఇది ఏమంటున్నారు, జనరల్ సైన్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ 10th క్లాస్ వరకు. ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ ఎయిమ్స్ ఎట్ డెవలపింగ్ వెల్ డిఫైన్డ్ ఎబిలిటీస్ ఇన్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్స్ సచ్ యాజ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, క్రియేటివిటీ, ఆబ్జెక్టివిటీ, ద కరేజ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ aesthetic సెన్సిబిలిటీ. సో ఏమంటున్నారు ఇక్కడ, ఈ NCESC ఏదైతే ఉందో, ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది దేని మీద ఏం చేస్తుంది? కాగ్నిటివ్, ఎఫెక్టివ్ మరియు సైకోమోటర్ డొమైన్స్ని డెవలప్ చేయడం దాని మీద. ఓకే, సో దీన్నే క్యాప్ అని కూడా అంటాము, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్. కాగ్నిటివ్ అంటే బ్రెయిన్కి సంబంధించి, ఎఫెక్టివ్ అంటే హార్ట్కి సంబంధించి, సైకోమోటర్ అంటే ఫిజికల్ బాడీ. ఓకే, దాంట్లోనే స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ చేయడం, క్వశ్చనింగ్ చేయడం, క్రియేటివిటీ, ఆబ్జెక్టివిటీ ఉండడం, అలాగే క్వశ్చన్ అనేది చేస్తూ నేర్చుకోవడం, అంటే క్వశ్చన్ చేయడం కూడా మనకు కరేజ్ అనేది అవసరం ఉంటుంది. ఆ తర్వాత సెన్సిబిలిటీ ఉండడం. ఓకే, సో సైన్స్ యొక్క బ్యూటీని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఫ్రేమ్వర్క్ రికమెండ్ చేసింది. ఇంకా చూసుకున్నట్టయితే ఎట్ ప్రైమరీ స్టేజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 2 years స్టడీ ఆఫ్ సైన్స్ షుడ్ ఫార్మ్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ప్రైమరీ స్టేజ్లో సైన్స్ అనేది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లాగా తీసుకొచ్చారు. సో దాంట్లోనే మనకు ఉంటుంది. ప్రైమరీ స్టేజ్ ఏంటి, ఫస్ట్ 2 years మాత్రం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లాగా ఉంటుంది సైన్స్ అనేది. ఓకే, తర్వాత ఇన్ క్లాసెస్ 3, 4, 5 ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద 2 parts ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, one devoted to science and the other to social studies. సో క్లాస్ 3rd నుంచి ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోనే 2 parts అవుతాయి. అందులో ఒకటేమో సోషల్ స్టడీస్, ఇంకోటేమో సైన్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద 2 parts లాగా ఉంటుంది సైన్స్ క్లాస్ 3rd నుంచి 5th వరకు. తర్వాత చూసుకుంటే ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్ లెర్నర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కన్సాలిడేటెడ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద ఎబిలిటీస్ ఎక్వైర్డ్ ఎట్ ప్రైమరీ స్టేజ్. సో అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఏవైతే నేర్చుకున్నాడో వాటిని ఇంకెక్కువగా
కన్సాలిడేట్ చేయడం, స్ట్రెంథన్ చేసుకోవడం, అంటే వాటిని మంచిగా మాస్టర్ చేయడం అనేది ఈ అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఉంటుంది. ఇంకా చూసుకుంటే సైన్స్ ఎడ్యుకేషన్ ఎట్ దిస్ స్టేజ్ షుడ్ హెల్ప్ ద లెర్నర్ టు డెవలప్ స్కిల్స్ ఆఫ్ మ్యానిపులేషన్, హ్యాండ్లింగ్ సింపుల్ సైన్స్ ఎక్విప్మెంట్ అండ్ డిజైనింగ్ ఆఫ్ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ టు సీక్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ న్యాచురల్ ఫినామినా. సో సైన్స్ ఎడ్యుకేషన్ అనేది అప్పర్ ప్రైమరీ స్టేజ్లో మన స్కిల్స్ని ఎలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఎలా సింపుల్ సైన్స్ ఎక్విప్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు, అలాగే సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ని ఎలా డిజైన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫినామినాని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ స్టేజ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత ఎట్ సెకండరీ స్టేజ్ ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్ సైన్స్ వుడ్ బి ప్రైమరీలీ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ త్రూ ద లెర్నింగ్ ఆఫ్ కీ కాన్సెప్ట్స్ విచ్ కట్ అక్రాస్ ఆల్ డిసిప్లిన్స్ ఆఫ్ సైన్స్. సో ప్రతి ఒక్క డిసిప్లిన్స్ ఆఫ్ సైన్స్ మనకు తెలుసు, బయాలజీ, ఫిజిక్స్ ఇలా ఉంటాయి కదా. సో సెకండరీ స్టేజ్లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద, డెసిషన్ మేకింగ్ మీద, వీటి మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రైమరీలో ఫస్ట్ 2 స్టేజెస్ ఏమో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లా ఉంటుంది సైన్స్ అనేది. తర్వాత 3rd నుంచి 5th వరకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోనే ఒక భాగంలాగా ఉంటుంది. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్టేజ్లో దాన్నే మాస్టర్ చేస్తాము, చేసి మన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటాం. సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, సింపుల్ సైన్స్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. తర్వాత సెకండరీ స్టేజ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, వీటిని డెవలప్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ NCESC. ఇప్పుడు చూసుకున్నట్టయితే ద NCF 2000 వీళ్ళు ఏమి రికమెండ్ చేశారో చూద్దాము. ద NCF 2000 రికమెండ్స్ టీచింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీని అప్పర్ ప్రైమరీ మరియు సెకండరీ స్టేజ్లో ఎలా టీచ్ చేయాలనే దాని మీద రికమెండేషన్స్ అంటే ఇవ్వడం జరిగింది. ఎట్ ప్రైమరీ స్టేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజ్ ఈజ్ అకార్డింగ్ టు ద లెవెల్. సో ఏ లెవెల్కి తగ్గట్టుగా ఆ లెవెల్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి అనేది అంటున్నారు. ఎట్ ప్రైమరీ స్టేజ్ సైన్స్ షుడ్ ఫార్మ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. సో ఇక్కడ కూడా ప్రైమరీ స్టేజ్లోనైతే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోనే ఒక భాగంగా ఉంటుంది సైన్స్ అనేది. తర్వాత NCF SE 2000 రికమెండ్స్ టీచింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ క్లాస్ 6 to 10 యాజ్ ఎ సింగిల్ డిసిప్లిన్. సో 6th నుంచి 10th వరకు సైన్స్ అనేది ఒకటే సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఓకే, ఇట్ వాస్ ఫెల్ట్ దట్ టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైఫ్స్ అండ్ దేర్ ఫోర్ నీడ్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద సైన్స్ కోర్స్. సో టెక్నాలజీ అనేది దినదినం పెరుగుతుంది, అభివృద్ధి అవుతుంది, కాబట్టి ఈ సైన్స్లో టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది NCF 2000 వాళ్ళు. ఓకే, సో ఎట్ ద సీనియర్ సెకండరీ స్టేజ్, మనకి సీనియర్ సెకండరీ స్టేజ్లో టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ టేక్స్ ఏ డిసిప్లినరీ అప్రోచ్ యాజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో సెకండరీ స్టేజ్లో 10th వరకు సైన్స్ ఒక సబ్జెక్ట్ లాగా ఉంది. ఆ తర్వాత మనకి సైన్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా డిసిప్లినరీ అప్రోచ్ లాగా మారుతుంది. ఇది ఎవరు రికమెండ్ చేశారు? NCF 2000. సో ఇప్పుడు NCF 2005 వీళ్ళు ఏం రికమెండ్ చేశారో చూద్దాం. మనం 1975 చూసాము, ఆ తర్వాత 1988 చూసాము, 2000 చూసాము, ఇప్పుడు 2005. ద NCF 2005 రికమెండ్స్ హ్యాండ్స్ ఆన్ ఇంక్వైరీ బేస్డ్ సైన్స్ కరికులం. సో ఇంక్వైరీ బేస్డ్ మరియు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ బేస్డ్ సైన్స్ కరికులంని NCF 2005 వాళ్ళు రికమెండ్ చేశారు. ఇట్ ఆల్సో అడ్రసెస్ ద ఇష్యూస్ ఆఫ్ కరికులం లోడ్, రోట్ మెమరైజేషన్ అండ్ రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. సో ఈ NCF 2005 కొన్ని ఇష్యూస్ని కూడా తీసుకురావడం జరిగింది, అడ్రస్ చేయడం జరిగింది. అవేంటి? వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది కరికులం వల్ల, అండ్ అలాగే రోట్ మెమరైజేషన్ అనేది బట్టి పట్టడం అనేది అవుతుంది, అండ్ అలాగే ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది రిజిడ్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా లేదు, ఇలాంటివి. ఓకే, సో అందుకే ఇట్ సజెస్ట్ ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ టైమ్ షెడ్యూల్, రెడ్యూసింగ్ కరికులం లోడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్. సో ఏవైతే ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని తీసుకొచ్చిందో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి, టైం షెడ్యూల్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కరికులం లోడ్ అనేది ఉండకూడదు, రెడ్యూస్ చేయాలి, థియరీను ప్రాక్టికల్ వర్క్ని కలిపి టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ని ప్రాసెస్ చేయించాలి, లెర్నింగ్ అనేది జరగాలి అనేసి రికమెండ్ చేశారు. ఇట్ రికగ్నైజెస్ లెర్నర్ యాజ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సజెస్ట్ ద learners be provided in learning experiences
which enable them to inquire, solve problems and develop their own concepts. So ఈ NCF 2005 ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది నమ్మింది. సో అందుకే స్టూడెంట్స్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేటివి మనం క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంక్వైర్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వాళ్ళ కాన్సెప్ట్స్ని వాళ్ళే డెవలప్ చేసుకుంటారు అనేది సజెస్ట్ చేసింది. సో ఇక్కడ ప్రైమరీ స్టేజ్, అప్పర్ ప్రైమరీ స్టేజ్ మరియు సెకండరీ స్టేజ్, హయ్యర్ సెకండరీ స్టేజ్ గురించి చూద్దాము. ఎట్ ప్రైమరీ స్టేజ్ ద చైల్డ్ షుడ్ బి ఎంగేజ్డ్ ఇన్ జాయ్ఫుల్లీ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ అరౌండ్ అండ్ హార్మోనైజింగ్ విత్ ఇట్. సో ప్రైమరీ స్టేజ్లో చుట్టూ ఉన్న వరల్డ్ ఎలా ఉంది, దాంతో మనం హార్మోనైజ్ అంటే పీస్ఫుల్గా ఎలా ఉండగలుగుతాము, జాయ్ఫుల్గా ఎలా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము, ఇదంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. The main objectives at this stage are to arouse curiosity about the world and to engage the child in exploratory and hands-on activities. మనం స్టార్టింగే చూసాము ఇంక్వైరీ బేస్డ్ మరియు హ్యాండ్స్ ఆన్ వీటి మీద ఫోకస్ అనేది ఉందని. ఓకే, ఇక్కడ కూడా అదే చూపిస్తున్నారు చూడండి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రైమరీ స్టేజ్లో పిల్లల్లో ఉన్న క్యూరియాసిటీని పెంచడం, చుట్టూ ఉన్న వరల్డ్ తోటి ఎంగేజ్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేయడం. ఓకే, మరి అప్పర్ ప్రైమరీ స్టేజ్లో చూసుకున్నట్టయితే ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్ సైన్స్ ఎడ్యుకేషన్ షుడ్ ప్రొవైడ్ ఎ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆఫ్ ద ప్రైమరీ స్టేజ్ టు ఎలిమెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రైమరీ స్టేజ్లో చుట్టూ ఉన్న వరల్డ్ తోటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎలా చేస్తామో అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ట్రాన్సిషన్ అనేది అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఉండాలి. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎలిమెంట్స్ని నేర్చుకునే సైడ్కి వస్తారు పిల్లలు. ఓకే, సైన్స్ కంటెంట్ ఎట్ ద అప్పర్ ప్రైమరీ స్టేజ్ షుడ్ నాట్ బి గవర్న్డ్ బై డిసిప్లినరీ అప్రోచ్. సో అప్పర్ ప్రైమరీ స్టేజ్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటివి తీసుకురాకూడదు. At this stage, the child should be engaged in learning the principles of science through familiar experiences, working with hands to simple technological models. సో చుట్టూ ఉన్న ప్రపంచంతో అవేర్నెస్ అయిన తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలి, సైన్స్లో ప్రిన్సిపల్స్ ఏంటి, మనకు ఆల్రెడీ అయిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలకి నేర్పించాలన్నమాట, పిల్లలకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఓకే, అలాగే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేయించడం ద్వారా టెక్నాలజీ మోడల్స్ని, సింపుల్గా ఉండే వాటిని నేర్చుకుంటారు. ఎక్కడ ఇది అప్పర్ ప్రైమరీ స్టేజ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండరీ స్టేజ్. ఓకే, ఎట్ ద సెకండరీ స్టేజ్ స్టూడెంట్స్ షుడ్ బి ఎంగేజ్డ్ ఇన్ లెర్నింగ్ సైన్స్ యాజ్ అ కాంపోజిట్ డిసిప్లిన్ ఇన్ వర్కింగ్ విత్ హ్యాండ్స్ అండ్ టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ టు డిజైన్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ మోడల్స్ దాన్ ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. సో ఇక్కడ మనకి ప్రైమరీ స్టేజ్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్లా నేర్చుకున్నాం. అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మెల్లగా సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు వచ్చినాం, అక్కడ సింపుల్ మోడల్స్ నేర్చుకున్నాం. సెకండరీ స్టేజ్లో ఏంటంటే సైన్స్ మొత్తం ఒకటే సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ కొంచెం సైన్స్ టెక్నాలజీ మోడల్స్ గురించి తెలుసుకుంటాం అప్పర్ ప్రైమరీ స్టేజ్ కంటే అడ్వాన్స్లో ఉన్న వాటిని. ఓకే, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఆల్సో. ఓకే, లాస్ట్లో చూసుకున్నట్టయితే ఎట్ ద హయ్యర్ సెకండరీ స్టేజ్ సైన్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ సపరేట్ డిసిప్లిన్ విత్ ఎంఫసిస్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ / టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో హయ్యర్ సెకండరీ స్టేజ్లో ఎక్స్పెరిమెంట్స్, టెక్నాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటి మీద ఫోకస్ అనేది పెడతారు. అండ్ అలాగే సపరేట్ డిసిప్లిన్లా నేర్చుకుంటారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా. ఓకే, సో దీస్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ NCF 2005. సో మనకి ఇక్కడ యాక్చువల్గానైతే NCF 2005 గురించి చూడాలి, కానీ NCF 2005 వరకు హిస్టరీ ఏముందో కూడా మనకు తెలిసి ఉండాలి. సో ముందుగా వచ్చిన రికమెండేషన్స్ ఏంటి, వాటి నుంచి ఏం తేడాలు జరిగినాయి ప్రతి ఒక్క రికమెండేషన్స్కి, ఫ్రేమ్వర్క్కి, అండ్ అలాగే NCF 2005లో లాస్ట్లో మనకి ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది తెలియాలి. కాబట్టి NCF 1975 నుంచి స్టార్ట్ చేసి NCF 2005 వరకు రికమెండేషన్స్ అనేటివి చూసాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క రికమెండేషన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్. సో ఈ వీడియోలో ఉన్న నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టున్నారు, మీకు చెప్పే చిన్న అడ్వైస్ అనుకోండి లేదా ఇన్ఫర్మేషన్ అనుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్కి. ఎందుకు అనంటే మనకి ఛానల్లో ఎక్కువ సబ్జెక్ట్స్ అనేటివి డిస్కస్ చేస్తున్నాము బీఎడ్కి సంబంధించి, అండ్ రివైజ్డ్ బీఎడ్ సిలబస్ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి చూస్తారు.
సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేయండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి మేము తీసుకొస్తాము. అండ్ బోనస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వీక్లో. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ ద నోటిఫికేషన్స్. ఓకే, ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ప్లేలిస్ట్ల రూపంలో యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్లు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఈ ప్లేలిస్ట్ల ద్వారా ఏంటి ఉపయోగము అని అంటే యూనిట్ మొత్తం ఒకటే దగ్గర దొరుకుతుంది, వీడియోస్ అండ్ నోట్స్. సో ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మీ ఛానల్లో చూడండి, మనకి చాలా వీడియోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని వీడియోస్ చేయడం చిన్న విషయం అయితే కాదండి. ఒక్కొక్క వీడియో చేయడానికి మనకి 4 to 5 hours పట్టేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కంటెంట్ రాయడం కానివ్వండి, కంటెంట్ సేకరించడం కానివ్వండి, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో తీయడం కానివ్వండి, వీడియో తీసేటప్పుడు కూడా యాంగిల్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎడిటింగ్ కానివ్వండి, అప్లోడింగ్ కానివ్వండి, టైం అనేది తీసుకుంటుంది. సో ఈ ఎఫర్ట్స్ మీకు, ఈ టైం మీకు నచ్చినట్టయితే, మీకోసం కేటాయించిన టైం మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసేయండి వీడియోని. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నోట్స్ కూడా డౌన్లోడ్ చేస్తున్నారండి. సో ఫ్రీ నోట్స్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. సో సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.